బీరకాయ, ములక్కాయ వేసి విలేజ్ స్టైల్‌లో ఇలా సింపుల్‌గా చేయండి. చాలా బావుంటుంది. ముందుగా ఒక బీరకాయని ఇలా తొక్కు తీసుకొని, ఒక బీరకాయని అలాగే 2 ఉల్లిపాయలని, 2 ములక్కాడలను శుభ్రంగా కడుక్కొని, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని, ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని, 2 స్పూన్‌లు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ పసుపు వేసుకొని, తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ములక్కాయలు, అలాగే బీరకాయ ముక్కలను వేసుకోండి. తర్వాత గరిటెతో బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. తర్వాత 2 స్పూన్ల కారాన్ని కూడా వేసుకోండి. అన్నీ మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఒక అర గ్లాసు నీళ్ళను యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక చక్కగా మూత ఓపెన్ చేసి చూసుకుంటే కూర చక్కగా రెడీ అయిపోతుంది. వేడివేడిగా అన్నంలో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది కూర. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.